today. We've gathered here to pray. Hear our cry. Oh Lord, we need your mercy and we need your grace today. Hear us as we pray. Our Father, who art in heaven, hallowed be thy name. Our Father, hear us from heaven, forgive our sins, we pray. Hear our song as it rises. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? కళావతి, కళావతి. Who is somebody else? Another person is there, right? Another way. Yeah. Who is celebrating birthday? Another person here. Other than you. అంటే భయపడద్దు, జస్ట్ విష్ చేయడానికి ఎందుకు చెప్తున్నా? ఓకే 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 ఓన్లీ మీరు ఇద్దరేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఐ జస్ట్ వాంట్ టు సీ యూ. ఓకే సిద్ధా. గ్రేట్. సో నా పేరు ఫాదర్ విజ్ఞాన్ దాస్. సో మాది విజయవాడ. 3 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చి పూజ చేశాను. సో అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒకసారి వస్తూ ఉంటాను. బట్ ఎనివే దేవుడు నాకు ఈరోజు మీతో పూజ చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్లీ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ యు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే. బికాస్ ఫర్ మీ ఎవ్రీ డే ఐ విల్ మీట్ సంబడి who is celebrating birthday. If I am not meeting personally, physically, at least I know somebody who is very close to me. మా ఫ్రెండ్ ఇంట్లోనో ఎవరో ఒకరు ప్రతిరోజు 325 రోజులు 65 రోజులు ఎవ్రీ డే ఐ సెలబ్రేట్ somebody's birthday. So when I see somebody I feel so happy. Because happy birthday అంటే మనం కూడా హ్యాపీగా ఉండాలి కదా. So when we celebrate other person's birthday, we also should be happy. So I feel I want to be happy. So నేను హ్యాపీగా ఉండాలి కాబట్టి నేను హ్యాపీ బర్త్డే పీపుల్తో ఎప్పుడు ఉంటాను అన్నమాట ప్రతిరోజు. ఓకే. సో దేవుడు ఈరోజు మనకి ప్రభుని రాజు, దేవుని రాజు గురించి మనం చదువుకుంటాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో పరలోక ప్రార్థనలో మనం చదువుతూ ఉంటాం కదా, యేసు ప్రభువే మనకు నేర్పించారు, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే ఇంకా రాలేదు కదా. సో మీ రాజ్యం వచ్చింది కాక అంటే మనం చెప్తున్నాం రావాలి ఇంకా. కానీ యేసు ప్రభు ఈ రోజు చెప్తున్నారు, మీ రాజ్యము, దేవుడి రాజ్యం మీ మధ్యనే ఉంది అని. సో దేవుడి రాజ్యం ఇక్కడే ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు దేవుడి రాజ్యం రావాలా, దేవుడి రాజ్యం మనతో ఉందా? మన మధ్యలో ఉంది. ఎంతమంది దేవుడి రాజ్యం రావాలి అని అనుకుంటారు? మనం పరలోక ప్రార్థన చేస్తున్నాం కదా, మీ రాజ్యం వచ్చును కాక అంటే ఇంకా రాలేదు అది. ఎస్ రైట్. ఓకే. అసలు దేవుడి రాజ్యం అంటే ఏంటి? వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఓకే. సో రోమిలికి రాసిన లేఖలో పౌలు గారు ఇలా చెప్తా ఉంటారు, దేవుడి రాజ్యం అంటే ఏంటి? ఎవరికి గుర్తుందా? నీతి. ఓకే, ఇంగ్లీష్లో చెప్తారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. సో దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక చిన్న పాట ఉంది, మీకు ఈ పాట తెలుసా? రైచియస్నెస్, పీస్, జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. పాడడానికి చిన్న వేరియేషన్ ఉంటుంది. Righteousness, peace and joy in the Holy Ghost, that's the kingdom of God. Righteousness, peace and joy in the Holy Ghost, that's the kingdom of God. Righteousness, peace, joy in the Holy Ghost. Once again. Righteousness, peace, joy in the Holy Ghost. Righteousness, peace and joy in the Holy Ghost, that's the kingdom of God. Don't you want to be a part of a kingdom
Don't you wanna be a part of the kingdom? Don't you wanna be a part of the kingdom? ఓకే, ఇప్పుడు మనకి పూజలో మీరు 6:30 కల్లా వెళ్ళిపోయి మీ డ్యూటీస్ చేసుకోవాలి. ఈ పాట నేర్పించేంత టైం లేదు, బట్ ఈ పాట నేర్చుకోండి. ఓకే, సో దేవుని రాజ్యం అంటే రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. ఓకే, సో యూ లర్న్ సమ్ అదర్ టైమ్. సో వీ విల్ ఫినిష్ ద మాస్. సో ఈ యొక్క క్వాలిటీస్ మన జీవితంలో ఉండాలని ఈ దివ్య బలి పూజలో మనం దేవుని ప్రార్థన. Hallowed be thy name, our Father, hear us from heaven, forgive our sins, we pray. Our Father, our Father, who art in heaven, hallowed be thy name. Our Father, hear us from heaven, forgive our sins, we pray. Forgive our sins, we pray. Forgive our sins, we pray.